హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, నేను ఈరోజు ఎమ్మి టేస్టీ దమ్కే సేమియా తయారు చేస్తున్నాను. దీనికి ఎర్ర సేమియాలు అని కూడా అంటారు ఫ్రెండ్స్. పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. నేను మీకు ఏ విధంగా చేయాలనేది పూర్తి ప్రాసెస్ చెప్తాను. ఫ్రెండ్స్, నేను ఈరోజు దమ్కే సేమియా ప్రిపేర్ చేస్తున్నాను. ఇది రంజాన్ స్పెషల్ దమ్కే సేమియా. చూడండి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/2 kg సేమియా, ఈ సన్న సేమియాలు ఫ్రెండ్స్, 1.5 kg షుగర్, ఘీ, కాజు, బాదం. ఫస్ట్ మేము కడాయిలో ఘీ వేసి కాజు బాదం ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది సూపర్గా ఉంటుంది. ఇది రంజాన్ స్పెషల్. నేను చెప్పిన విధంగా మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఘీ వేసుకున్నాను. ఇందులో ఘీ, కాజు, బాదం, డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇవి రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ కాజు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఇది ఫ్రై చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేను 1/2 kg సేమియా ప్రిపరేషన్ నేను చెప్తా ఉంది. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలా. ఇలా ఫ్రై చేసుకుంటే ఫ్రెండ్స్ 1 నెల వరకు మీకు నిలువ ఉంటుంది. చూడండి, తీసేయండి. చూడండి ఫ్రెండ్స్, బాదం కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ బాదం కూడా ఒక ప్లేట్లో తీసుకొని, ఇది రంజాన్ స్పెషల్ ఫ్రెండ్స్. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలా ఈ విధంగా రంజాన్లో చేసుకుంటారు. దీనికి ఎర్ర సేమియాలు కూడా అంటారు, దమ్కే సేమియా ఫ్రెండ్స్ దీని అసలైన పేరు. మీరు ఈ విధంగా నేను చెప్పిన విధంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇందులోనే ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇందాక వేసిన నెయ్యి ఇంకొంచెం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ నెయ్యిలో ఈ సేమియాలు మొత్తం రోస్ట్ అవ్వాలా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను సేమియాలు వేసుకుంటున్నాను. ఈ సేమియాలు మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మంట లో ఫ్లేమే పెట్టుకోండి, హై ఫ్లేమ్ పెడితే మళ్ళీ మాడిపోద్ది. చూడండి, ఈ విధంగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలా. నేను చెప్పిన విధంగా మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతే మీకు సేమియా సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది రంజాన్ స్పెషల్ దమ్కే సేమియా. చూడండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటా ఉండాలా. నేను చూపిస్తాను ఏ విధంగా ఫ్రై అవ్వాలనేది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ రావాలా. ఈ విధంగా మొత్తం సేమియాలు మొత్తం కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఒకేసారి వేస్తే ఇవి బాగా ఫ్రై అయ్యావు. చూడండి ఏ విధంగా కలర్ వచ్చిందో. ఇప్పుడు ప్లేట్లో తీసుకొని నెక్స్ట్ టైం కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను సెకండ్ టైం కూడా వేసి ఈ సేమియాలు రోస్ట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు కూడా మంట తక్కువే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా రోస్ట్గా ఫ్రై చేసుకోవాలా. మీరు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ దీంట్లో 2 or 3 గ్లాస్ వాటర్ వేసుకొని ఇది స్టవ్ మీద పెట్టుకుందాం ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించి స్టవ్ మీద నేను డబ్రా పెట్టాను. నేను చెప్పిన విధంగా మీరు చేసుకోండి ఫ్రెండ్స్. ఇది 1/2 kg సేమియాలకి నేను చెప్పేది మొత్తం క్వాంటిటీ. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో 1/4 kg కవ్వ కూడా కావాలా, కోవా. ఇది బయట దొరకద్ది ఫ్రెండ్స్. ఈ కోవా మీకు స్వీట్ షాప్లో దొరకద్ది. ఇది స్వీట్లెస్ కోవా తీసుకోండి ఫ్రెండ్స్, స్వీట్ కోవా తీసుకోబాకండి. ఇది ఎప్పుడు వేయాలో నేను లాస్ట్లో చెప్తాను. మీరు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. చూడండి, వాటర్ పెట్టి వాటర్ బాగా బాయిల్ అవ్వాలా. నేను బాయిల్ అయిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. నేను యాలకులు ఈ విధంగా దంచుకొని ఈ వాటర్లోనే ఈ యాలకులు వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత నేను ఇందాక రోస్ట్ చేసి పెట్టుకొని ఉన్న సేమియాలు, ఈ సేమియాలు మొత్తం ఈ వాటర్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా సేమియాలు మొత్తం వేసేయాలా. ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది వేసుకొని కొంచెం అలా కలుపుకోవాలా. అలా వేయగానే 1.5 కిలో చక్కెర వేసుకోండి ఫ్రెండ్స్. నేను 1/2 kg సేమియాలకి మొత్తం క్వాంటిటీ నేను చెప్పేది. ఈ షుగర్ వేసుకొని బాగా కలుపుకోండి. మీరు సేమియా వేసిన వెంటనే షుగర్ వేసేయాలి ఫ్రెండ్స్, లేకపోతే సేమియాలు ఇదే మెల్ట్ అయిపోతాయి. చూడండి ఏ విధంగా జ్యూసీగా ఉందో. ఈ మొత్తం మీరు మిక్స్ చేసుకున్నాక నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ షుగర్ వేసుకున్న తర్వాత ఒక 10 minutes అలాగే ఉడకనిద్దాం. ఇలా ఉడుకుతున్నప్పుడే
నేను ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ మీ ఆప్షనల్, మీరు కావాలంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఎర్ర సేమియాలు అనగానే మాకు రెడ్నెస్ గుర్తుకొస్తుంది, అందుకని నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇది ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫుడ్ కలర్ యాడ్ చేశాను నేను. ఏ విధంగా బౌల్ అవుతున్నా సేమియాలు కూడా చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా మీకు కనిపిస్తున్నాయో. సేమియాలు అస్సలు నలగలేదు ఫ్రెండ్స్. చూడండి ఇది ఈ విధంగానే 5 మినిట్స్ అలా బాగా ఉడకనివ్వాలా. ఫ్రెండ్స్ నేను ఇందాక కోవా చూపించాను కదా, ఈ కోవాని ఇది 1/4 కేజీ కోవా ఫ్రెండ్స్. ఈ కోవాని ఇలా కొంచెం ఇలా విడిగా విడిగా చేసుకొని ఈ కోవా మొత్తం ఇందులో వేసుకోవాలా. ఈ కోవా మొత్తం ఈ పైనుంచి ఇలా వేసుకోండి ఫ్రెండ్స్. ఇది సూపర్ అమేజింగ్ టేస్ట్ ఇస్తుంది ఈ కోవా. ఈ సీక్రెట్ రెసిపీ ఇదే ఫ్రెండ్స్, ముస్లింల దమ్కే సేమియా. ఫ్రెండ్స్ ఈ విధంగా కోవా వేసుకొని కోవా మొత్తం దాంట్లో కొంచెం కరగనివ్వాలా. ఇది అమేజింగ్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్, ఎమ్మిగా ఉంది దమ్కే సేమియా. మీరు నేను చెప్పిన విధంగా ఒకసారి ఇలా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్ ఎంతో వాల్యుబుల్ నాకు. మీరు లైక్ చేస్తే నా వీడియోస్ ఇంకా చాలా మందికి రీచ్ అవుతాయి. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం కోవా మొత్తం ఈ విధంగా కలుపుకోండి. ఫ్రెండ్స్ దమ్కే సేమియా రెడీ అయిపోయింది. ఇప్పుడు పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఫ్రెండ్స్. నేను చెప్పిన విధంగా మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతా చేసుకుంటే అమేజింగ్ టేస్ట్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. ఇది అలాగే మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేద్దాం. నేను సర్వ్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ దమ్కే సేమియా రెడీ అయిపోయింది. ఇది సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. పోతా ఒక లైక్ ఇవ్వి.